కొంతెలిలో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. ఈ కార్యక్రమంలో బీజేపీతో జతకట్టిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి జీవో నెంబర్ 3పై గిరిజన హక్కుల చట్టాలపై కనీసం పట్టించుకొని ఈ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించండి అని ఆగ్రహించిన శ్రీమతి పాచిపెంట శాంతికుమారి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్. హుకుంపేట మండలం న్యూస్ మార్చి 4, 2024 మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి కార్యక్రమంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి కొంతలి పంచాయతీ గొంతలి గ్రామంలో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు చాలా మోసం చేస్తుంది. బీజేపీ పార్టీతో జతకట్టిన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు ఈ పార్టీల వలన భవిష్యత్తులో గిరిజనులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని గిరిజన మేధావులు, విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, భాషా వాలంటీర్లు, ఆశ్రమ పాఠశాల హెల్త్ వాలంటీర్లు తుంగలు తొక్కారు. గిరిజనుల హక్కుల చట్టాలు పరీక్షించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ, విపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆగ్రహించారు. రాబోయే రోజుల్లో గిరిజన మేధావులు, ప్రజా సంఘాలు మేలుకొని గిరిజనులకు అన్యాయం చేస్తున్న బీజేపీతో జతకట్టిన వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు చిత్తుచిత్తుగా ఓడించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ న్యాయం జరుగుతుందని గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొష్యా ప్రేమ్ కుమార్, నాయకులు బేబర్తి త్రినాథ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈవేళ కొంతలి గ్రామంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను పెద్ద ఎత్తున చేరడం జరిగింది. మా యొక్క కొంతలి గ్రామస్తులు, యువకులు, యువత పెద్ద ఎత్తున ఈవేళ చేరి మా యొక్క గిరిజన ఆదివాసీ ప్రాంతంలో జిఎంఎస్ నంబర్ 3ని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వము 3 సంవత్సరాలన్నర అయింది అది రద్దు చేసి నేటికి రివ్యూ పిటిషన్ వేయక మాకు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. మా కుటుంబ సభ్యులు, అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పాస్తులు అన్నీ అమ్మి BA, BD, MA చదివించి ఈవేళ చదివించిన తర్వాత స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్లో ఈవేళ గిరిజనులకు ప్రాధాన్యత లేని పరిస్థితి ఉంది. మనకు గిరిజనులకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా మేము కోల్పోయాం అనేసి చాలామంది విద్యార్థులు, యువకులు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగాలు లేక చాలామంది ప్రాణత్యాగులు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డలకు పూర్తి స్థాయిలో గిరిజనులకు ఉన్నటువంటి రిజర్వేషన్లో 100% జియో నెంబర్ 3లో జియో నెంబర్ 3ని పునరుద్ధరించి మన గిరిజనులకి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఈ యొక్క స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజనులకు స్పెషల్గా నోటిఫికేషన్ విడుదల చేయాలని, గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాల్లో భర్తీలో గిరిజనులకు ఇవ్వాలని, ఈవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో గిరిజనులకు 100% ఉన్న రిజర్వేషన్లో 1% ఇవ్వడం చాలా దౌర్భాగ్యమైన విషయమని, ఈవేళ గిరిజన నేతలకు 99% ఏ విధంగా ఇచ్చారని ఈవేళ యువకులు చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక మాకు గిరిజనులకు ఉన్నటువంటి పర్సంటేజ్ని, ఈ 5th షెడ్యూల్ ఏరియాని దాన్ని పరిగణనలు తీసుకొని ఈవేళ జియో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించి మాకందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించే బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనేసి గిరిజనులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. వారికి కూడా న్యాయం చేయాలని ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్న ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏదైతే మన యొక్క ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి హక్కులు, చట్టాలు తక్షణమే పునరుద్ధరించి మా యొక్క గిరిజనులకు తగిన న్యాయం చేసే బాధ్యత గిరిజనులపైన చిత్తశుద్ధి కలిగి అవన్నీ చేయాలనేసి ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గిరిజన ప్రాంతంలో నడుస్తున్నప్పుడు రోడ్డు మార్గాలు కానీ, తాగడానికి మంచినీరు కానీ, రోడ్డు సౌకర్యాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికీ ధూళి మోతలు తప్పట్లేదని మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డలు చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధి వారు, అలాగే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖ అధికారులందరూ కూడా మా యొక్క గ్రామంలో పూర్తి స్థాయిలో స్పందించి ఈ యొక్క సమస్యని పరిగణలో తీసుకోగలుగుతారని తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శాంతికుమార్ గారి నాయకత్వం, శాంతికుమార్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, శర్మిలా రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.